బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. న్యాయమూర్తి ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 7న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. దీంతో 7న వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు కోర్టు అనుమతి కోరుతూ కవిత తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేసింది. కవిత పిటిషన్పై ఈ నెల 6న న్యాయమూర్తి ఆర్డర్ ఇవ్వనున్నారు. గతంలో కవిత వ్యక్తిగతంగానే కోర్టు ఎదుట హాజరయ్యేవారు. కానీ ఆమె మీడియాతో మాట్లాడడంతో గతసారి జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కవితను వ్యక్తిగతంగా హాజరుపరచాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. అయితే ఈ నెల 6న దానికి సంబంధించిన ఆర్డర్ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్? రైట్, ప్రజెంట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే తిహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7వ తేదీతో మిగిపోతుంది. గతంలో విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచే న్యాయమూర్తి ముందు హాజరుపరచాలంటూ కూడా ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 6వ తేదీన దీనిపై తీర్పు వెలువరించనున్నారు. అంటే ఆర్డర్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరచాలా, లేదా నేరుగా కవిత కోరినట్లుగా భౌతికంగా వ్యక్తిగతంగా పోలీసుల అధికారుల సమక్షంలో తీసుకుని వచ్చి ఇక్కడ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచాలా అనే దానిపై కావేరి బవేజా 6వ తేదీన జడ్జిమెంట్ అనేది ఇవ్వబోతున్నారు. ఇక 6వ తేదీనే కవిత ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో 6వ తేదీన ఇటు సిబిఐ కేసులను ఈడీ కేసులను తీర్పు అయితే ఇవ్వబోతున్నారు. 6వ తేదీన 7వ తేదీన జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో కవితను తిరిగి మళ్ళా కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. హాజరుపరిచిన తర్వాత మరొక 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం ఇక్కడ ప్రధానంగా ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు అంటే ఒకవైపు కస్టడీ ముగియబోతోంది, మరోవైపు బెయిల్ పిటిషన్పై తీర్పు ఉన్న నేపథ్యంలో అంటే ముందుగానే ఊహించారా బెయిల్ రాదని? రాని పక్షంలోనే తాను నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా వచ్చి కోర్టుకు వచ్చి హాజరయ్యే విధంగా అవకాశం కల్పించాలంటూ అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అంటే ఈ లోయర్ కోర్టులో కవితకు బెయిల్ రానట్లే అనేది మనం ఊహించవచ్చు. అంటే మనకు ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. దానిపై అప్పుడు పిటిషన్ దాఖలు చేసిన దాన్ని బట్టి చూస్తే కనుక 2వ తేదీన సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్కు సంబంధించి తీర్పు రిజర్వ్ చేశారు. 2వ తేదీన తీర్పును ఇవ్వకుండా 6వ తేదీన ఈడీ కేసుకు సంబంధించి తీర్పు రిజర్వ్ చేశాం కాబట్టి రెండూ కలిపి అదే రోజు ఇస్తామంటూ కూడా కావేరి బవేజా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలియజేశారు. దానిలో భాగంగా 6వ తేదీన రెండు బెయిల్ పిటిషన్లపై తీర్పు అనేది 6వ తేదీన సిబిఐ కేసులో, మరోవైపు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ రెండు కేసులకు సంబంధించి తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో 6వ తేదీన తీర్పు అనేది కోర్టు వెల్లడించబోతుంది. అయితే 7వ తేదీతో కవిత జ్యుడిషియల్ కస్టడీ అనేది ఇటు సిబిఐ కేసులను ఈడీ కేసులను రెండింటిలో కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 7వ తేదీతో జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగిపోతుంది. అంటే 7వ తేదీన తను వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యేందుకు, ఒకవేళ 6వ తేదీన బెయిల్ మంజూరైతే 7వ తేదీన కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలోనే అంటే రెండింటిలో కూడా బెయిల్ వస్తే హాజరుపరచాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలోనే ముందుగానే వారు ఊహించిన నేపథ్యంలో అంటే ఇస్తారా బెయిల్ ఇవ్వరా అనే దానిపై కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కవిత దాఖలు చేసిన పిటిషన్పై కనుక మనం చూస్తే కనుక పిటిషన్ దాఖలు చేసిన ఉద్దేశాన్ని చూస్తే మాత్రం అక్కడ బెయిల్ రాదు అనే ఆందోళన అయితే వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరవ్వడం ద్వారా తన కుటుంబ సభ్యులను, మరోవైపు
తన అనుచరులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబ సభ్యులతో పాటు వారి భర్త కానీ సోదరులు కానీ ఇతర కార్యకర్తల అనుచర వర్గం ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కోర్టుకు వస్తారు కాబట్టి కోర్టుకు వచ్చిన సందర్భంలో వారందరినీ కలిసేందుకు వ్యక్తిగతంగా హాజరైన నేపథ్యంలో కలిసేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా భావించిన నేపథ్యంలోనే కవిత తన అడ్వకేట్ ద్వారా కావేరీ బవేజ ముందు పిటిషన్ మెన్షన్ చేశారు, అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకునే నేపథ్యంలో 6వ తేదీన ఈ అప్లికేషన్పై ఆర్డర్ అయితే ఇవ్వబోతున్నారు. కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో ఆ పిటిషన్ సంబంధించి ఆర్డర్ అయితే 6వ తేదీన కవితను వీడియో కాన్ఫరెన్స్లో హాజరుపరచాలా, లేదా నేరుగా కవితను తిహార్ జైలు నుంచి తీసుకొచ్చి రౌజని కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచాలా అనే దానిపై నిర్ణయం అనేది 6వ తేదీన కావేరీ బవేజ వెల్లడించబోతున్నారు. దానితో పాటు ఈ బెయిల్ పిటిషన్లపై కూడా తీర్పున సిబిఐ కేసుకు సంబంధించి కానీ ఈడీ కేసుకు సంబంధించి తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో 6వ తేదీన తీర్పును కూడా వెల్లడించబోతున్నారు. ఏం జరగబోతుందని చూడాల్సింది. కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచడానికి గల కారణాలు ఏంటి? గతంలో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా జైలు నుంచి తిహార్ జైలు నుంచి రౌజని కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో కవిత అక్కడ కోర్టు హాల్ నుంచి బయటకు రాకుండానే జడ్జికి వినిపించే విధంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో కావేరీ బవేజకు వినిపించే విధంగా అక్కడ మీడియాతో మాట్లాడడం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే కవితను నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కవితను గత విచారణ సందర్భంగా ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. గత విచారణ సందర్భంగా కూడా తిహార్ జైలు నుంచి కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే న్యాయమూర్తి కావేరీ బవేజ ముందు హాజరుపరిచి ఈ జ్యుడిషియల్ కస్టడీ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా నెక్స్ట్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కవిత తనకు నేరుగా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ఫిజికల్గా భౌతికంగా తాను వచ్చి హాజరయ్యే విధంగా కూడా ఆదేశాలు అంటే అనుమతి ఇవ్వాలి అనేది సిబిఐకి ఈడీకి ఆదేశాలు ఇవ్వాలి. ఆ దిశగా వారు పర్మిషన్ ఇవ్వడం ద్వారా వారు తిహార్ జైలు తీసుకొస్తారు కాబట్టి వారికి ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇప్పటికే వారికి వివరణ ఇవ్వాలంటూ కూడా కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా అంటే కౌంటర్గా పిటిషన్ దాఖలు చేయాలంటే నోటీసులు జారీ చేశారు. మీరు ఏమంటారు, తీసుకురామంటారు వద్దనే దానిపై కూడా వారి అభిప్రాయం కోరుతూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ 6వ తేదీలోపు వారు కౌంటర్గా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది ఈడీ సిబిఐ. ఈ నేపథ్యంలో వారు పిటిషన్ దాఖలు చేసిన దాన్ని బట్టి కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలా లేదా నేరుగా భౌతికంగా తీసుకొచ్చి వ్యక్తిగతంగా కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచాలనేది కూడా 6వ తేదీన న్యాయమూర్తి కావేరీ బవేజ తీర్పు తమ అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నారు. 6వ తేదీన సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి తీర్పును కూడా బెయిల్ పిటిషన్లపై తీర్పును కూడా వెల్లడించబోతున్నారు.